ఈరోజు మన రెసిపీ గోంగూర పులావ్ అండి. గోంగూర పులావ్ ఈరోజు మనం కుక్కర్లో చేస్తున్నాం. సింపుల్ ప్రాసెస్ అనమాట. రెగ్యులర్గా మనం ఇండస్ వ్యాలీ కుక్వేర్ వాడుతూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి స్టీల్ దాంట్లో మనం కుక్ చేసినా సరే మనకి ఎక్కడ బర్న్ అవ్వదన్నమాట. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఉట్టి కుక్కరే కాకుండా మనకి ఇలాంటి స్టీల్ వెజిల్స్ కూడా చాలా వస్తాయి. దానిపైన మనకి స్టీల్ లిడ్స్ ఉంటాయి, అలాగే గ్లాస్ లిడ్స్ కూడా చాలా ఉన్నాయి. ప్యాన్స్ కూడా ద ఇండస్ వ్యాలీలో బాగుంటుంది. రెగ్యులర్గా మనం కొలాబరేట్ అయి చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం తీసుకునేది 3.5 కుక్కర్ తీసుకున్నాం. అలాగే ఇందులో హ్యాపీగా మనం కర్రీస్ చేసుకోవచ్చు, పులావ్స్ చేసుకోవచ్చు, సూప్స్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనకి హోలీ సేల్ నడుస్తుందన్నమాట. బిగ్ సేల్, బెటర్ ప్రైజెస్, చాలా బాగుంటుంది. ఇది రైట్ టైం మనం ఇంటికి కుక్వేర్ తెచ్చుకోవడానికి. మీరు కనుక ద ఇండస్ వ్యాలీలో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మీకు కూపన్ ఉంటుందండి. స్వప్న వైట్లా అనే కూపన్ మీరు అప్లై చేస్తే కనుక ఎక్స్ట్రాగా 12% మీకు ఆఫ్ వస్తుంది. సో ఈరోజు మనం ఇండస్ వ్యాలీ కుక్కర్లో చక్కగా సింపుల్గా గోంగూర పులావ్ తయారు చేద్దాం. అయితే ఫస్ట్ ఇక్కడ మనకి స్టిక్కర్స్ వస్తాయి కదా, దీన్ని తీస్తే సరిగా రాదండి. రండి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఏదైనా సరే గిన్నెని మనం కొంచెం వేడి చేసామనుకోండి, దానిపైన ఉన్న స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా స్టిక్కర్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కుక్కర్ని వాష్ చేసి పొయ్యి మీద పెట్టేద్దాం. కుక్కర్ వాష్ చేసి పొయ్యి మీద పెట్టాను. నేను ఇందులో నెయ్యే వేస్తున్నాను. ఇంట్లో కాచిన నెయ్యి అండి. చూడండి రవ్వ రవ్వగా ఎంత బాగా వచ్చిందో. మొత్తం నెయ్యితోనే మనం పులావ్ తయారు చేసుకుంటున్నాం. నెయ్యి కాస్త వేడెక్కుతున్నప్పుడే బిర్యానీ ఆకు, అలాగే కాస్త సాజీరా, డైరెక్ట్ ఒకటే స్టెప్ పులావ్ మనం తయారు చేస్తున్నాం. ఇది నల్ల యాలుక, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు ఇవి వేసేసి కాస్త నెయ్యిలో వేగనిద్దాం. అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేస్తే బాగుంటుందండి. నా దగ్గర లేవు, సో పెద్ద ఉల్లిపాయే ఉంది, వేసాను. గోంగూరతో మంచి కాంబినేషన్ ఉల్లిపాయలే. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు, రైస్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తాను నేను ఎప్పుడు. ఉల్లిపాయల్లోనే కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, పుదీనా అయితే బాగుంటుంది. కొద్దిగానే అల్లం వెల్లుల్లి ముద్ద, ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. కొంచెం వేసుకొని మంచి మిక్స్ చేసేయండి. అలాగే ఒకటే ఒక టమాటా పొడువుగా కట్ చేశాను, అది వేసాను. గోంగూరలో సహజంగానే పులుపు ఉంటుంది, కానీ మొత్తం రైస్కి అది సరిపోదు. సో కాస్త టమాటా వేస్తే రుచి మరింతగా పెరుగుతుంది అన్నమాట. ఇందులోనే కొద్దిగా పసుపు ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే ఇందులో కాస్త పచ్చికారం, పచ్చిమిర్చిని మిక్సీలో పట్టి వేసింది ఉంది నా దగ్గర ఇంట్లో. మీరు ఇదైనా వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా, మీ దగ్గర ఏది ఉన్నా సరే ఆ గరం మసాలా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి మంచి కలిపేస్తే అసలు గుమగుమలు ఆడిపోతుంది కిచెన్ అంతా. సింపుల్ పులావ్ అండి. ఇప్పుడు చక్కగా ఆకుగా ఒలిచి పెట్టుకున్న గోంగూర ఇదిగోండి నీళ్ళలో వేసి మంచిగా వాష్ చేసేసాను. కట్ చేయలేదు నేను, ఆకుగా ఒలిచానంతే. గోంగూరని కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆకుగా ఒలిచేస్తే సరిపోతుంది. కమ్మగా ఉంటుంది, కొంచెం పుల్లగా తగులుతూ బాగుంటుంది. తొందరగా మెత్తబడిపోతుంది గోంగూర పులావ్ చేసినా, పచ్చడి చేసినా, పప్పు చేసినా, ఏది చేసినా నాకైతే ఇష్టం. వెజ్తో బాగుంటుంది, నాన్ వెజ్ కాంబినేషన్లో కూడా గోంగూర బాగుంటుంది. కొంచెం చిన్న మంటలో పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు, జస్ట్ 2 మినిట్స్లోనే చూడండి గోంగూర ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు వేసేసుకోవాలి. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 1.5 చొప్పున నీళ్లు తీసుకోవాలి. 4.5 గ్లాసెస్ వాటర్ ఇవి. ఇందులో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక్క ఉడుకు రావాలి. ఇప్పుడు మీరు వాటర్ని టేస్ట్ చేసుకోవచ్చు, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. వాటర్లో ఉప్పు కరెక్ట్గా సరిపోతే
మనకి పులావ్లో కూడా సరిపోయినట్టే. వాటర్ నీళ్ళు మనకి సముద్రం ఉప్పు నీళ్ళు ఎలా ఉంటాయి అలా ఉండాలన్నమాట. పులావ్లో కొంచెం ఉప్పు తగిలితేనే రైస్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక మరుగు వచ్చిన తర్వాత మనం రైస్ వేద్దాం. ఆల్రెడీ బియ్యంని 1 గంట ముందే నానబెట్టి పెట్టాను. బాస్మతి రైస్ మంచిగా నానే ఒక్క ఉడుకు వచ్చిందంటే అందులో వేసేయడమే. ఇలా ఉడుకు రావడం స్టార్ట్ అయ్యాక నానబెట్టుకున్న బియ్యంని వేసేయండి. నానబెట్టుకున్న రైస్ వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి, మరీ పెద్ద మంట కాకుండా కొద్దిగా మీడియం మంట పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్ వచ్చేస్తే గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. 3 విజిల్ వచ్చాయి, లోపల ప్రెషర్ కూడా పోయింది. ఇదిగోండి పులావ్ రైస్. ఇలా విడివిడిగా అవ్వాలి అన్నం, బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం మనకి అంటుకున్నట్టుగానే ఉంటుంది. కాస్త చల్లగా అయిన తర్వాత ఎప్పుడు బాగుంటుంది అన్నమాట. సింపుల్గా హ్యాపీగా, అసలు వేరే కర్రీ కూడా అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. కొంచెం రైతాతో తింటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి. చూసారు కదా గోంగూర పులావ్. ఇదిగోండి ఇలా విడివిడిగా రైస్ వస్తుందన్నమాట. మనం సెలెక్ట్ చేసుకునే రైస్ ఎప్పుడు మంచి రైస్ ఉండాలండి. పులావ్ చేయాలన్నా, బిర్యానీ చేయాలన్నా మధ్య మధ్యలో గోంగూర తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి గోంగూర పులావ్. కుక్కర్లో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా రైస్ రెసిపీస్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి. చలో మరి ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.